బీసీ రాజ్యాధికార ధ్యేయమే పోరాటంగా సాగిస్తున్నటువంటి అనేక సంస్థలు, అనేక రాజకీయ పార్టీలు నేడు పోరాటం చేస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే. బీసీ సామాజిక న్యాయమే, బీసీ నాదమే, బీసీ వాదంగా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడానికి ముందు బీసీ సంఘాలు, సంస్థలు చేసినటువంటి పోరాటాల దృష్ట్యా బీసీ కులగణన జరిగినటువంటి విషయము ప్రజలందరికీ విదితమైనప్పటికీ సర్పంచ్ ఎన్నికలలో 42% రిజర్వేషన్ ఇస్తానని చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేవలం 17%కే కుదేలైనప్పటికీ బీసీ నినాదంతో ముందుకు సాగినటువంటి ఎన్నికలలో జనరల్ స్థానాలలో నిలిచినటువంటి అభ్యర్థులను బీసీ వాదంతో 52% గెలిపించుకున్నటువంటి సందర్భంగా రేపు మున్సిపాలిటీ ఎన్నికలు జరపాల్సినటువంటి దాంట్లో కూడా కుల సంఘాలు, బీసీ జేఏసీలు, ప్రొఫెషనల్ కమిటీలు, ఇంటలెక్చువల్ కమిటీలు 42% రిజర్వేషను ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు జరపాలని ముందుకు చెప్పడం జరిగింది. అందుకు అనుకూలంగా నిన్న పాలమూరు సభ కూడా చిరంజీవి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఎన్నికలు ఏ విధంగా ఏర్పాటు చేస్తాము, రిజర్వేషన్ ఎట్లిచ్చినా పర్వాలేదు అనుకునే దిశలో దయచేసి బీసీలకు అన్యాయం చేయొద్దని ప్రతి ఒక్క పార్టీని కూడా అభ్యర్థిస్తున్నటువంటి సందర్భంగా మేము 42%, 60% ఉన్నటువంటి జనాభాకు 42% అన్న రిజర్వేషన్ ఇస్తారని మీరు ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని హరించడం జరిగింది. కానీ ఆ యొక్క సంబరము 3 నాళ్ళ ముచ్చట అన్నట్లుగా ఇమ్మీడియట్గా మీరు 17%కు పోవడం వల్ల చాలామంది బీసీ నాయకులు, బీసీ వాదంతో ఉన్నటువంటి వాళ్ళు నిరాశకు నిస్పృహకు లోనయ్యారు. మీరు కనీసం ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లోనైనా మీరు ఇస్తారని ఆశిస్తున్నాము. మీరు ఇచ్చే దయాదాక్షిణ్యాలతో వచ్చే రిజర్వేషన్లు వద్దని చెప్తున్నాము. హక్కుగా ఇచ్చేటువంటి 42% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాము. జనరల్ స్థానాల్లో పోటీ లేనటువంటి అభ్యర్థుల దగ్గర మీరు బీసీలను నిలబెడతామన్నారు. అలా ఇవ్వచ్చు, కాదనట్లేదు. కానీ రేపు అదే స్థానంలో రేపు ఎంపీటీసీలు, జడ్పీటీసీలలో కూడా ఇవ్వగలుగుతారా మీరు? కాబట్టి ఖచ్చితంగా జీవోని ఏర్పాటు చేయండి. 9వ షెడ్యూల్ ఆర్టికల్ జరుగుతున్నటువంటి సందర్భంగా మీరు దానికి మద్దతు పలకండి. పోరాటం జరుగుతుంది. 9వ రాజ్యాంగ సవరణ జరుగుతున్నటువంటి దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంగా, ఇండియా కూటమిగా మీరు ఉన్నటువంటి మీ యొక్క సభ్యులందరూ మద్దతు పలికి ప్రైవేట్ బిల్లు పెట్టండి. అప్పుడు బీజేపీ ఖచ్చితంగా బీసీల వైపు ఉంటుందా, వాళ్ళు చేయిస్తారా, వాళ్ళు వెన్ను చూపెడతారా అనేది తెలుస్తుంది. కాబట్టి దయచేసి అన్ని రాజకీయ పార్టీలకు మీరు ఒకవేళ నిజంగానే ఎన్నికలు జరపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినట్లయితే అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మీరు ప్రతి జనరల్ స్థానంలో మీరు బీసీ అభ్యర్థులను నిలబెట్టే విధంగా మీరు టికెట్ ఇవ్వండి. ఖచ్చితంగా బీసీ గెలిపించుకుంటారు. సామాజిక న్యాయమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి బీసీ సంఘాలకు బీసీల హక్కును కోరుకుంటున్నాము. మాకు యొక్క రాజ్యాధికారంలో భాగం కావాలని కోరుకుంటున్నాము. ఎక్కడైనా ఊరేగింపులు మీకు అవుతున్నాయి, ఉద్యమాలు మాకు అవుతున్నాయి. అదేవిధంగా నాయకులు మీరు అవుతున్నారు, కార్యకర్తలుగా మేము ఉంటున్నాము. కాబట్టి ఇప్పటి నుంచి మా ఊరేగింపులు మేమే చేసుకునే విధంగా, మా నాయకులు మేమే పుట్టించుకునే విధంగా, బీసీ సామాజిక న్యాయం చేకూరే విధంగా మా యొక్క బీసీ సంఘాలు జేఏసీ తరఫున రాష్ట్ర చైర్మన్ తీసుకున్నటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా కన్వీనర్గా మేము వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. ఖచ్చితంగా బీసీ సామాజిక న్యాయం వైపే మా యొక్క ముందడుగుంటుందని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం.